ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ తాలూకా ఉద్దేశం ఏదైతే మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవులను గుర్తించి మరి ఏ రోజు కూడా రాజకీయంగా ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యాదవులను గుర్తించి ఇక్కడ యాదవులు అన్ని రకాలుగా మరి వీరిని ముందుకు తీసుకురావాలనే ఒక మంచి సదుద్దేశంతో మరి ప్రజాప్రతినిధులుగా ఆ రోజు చూసాం. మన పక్కన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళని తీసుకొచ్చి మరి విశాఖ మహానగరానికి మేయర్గా, అలాగే ఒక ఎమ్మెల్సీగా, ఒక విఎంఆర్డీఏ చైర్మన్గా 16 మందికి కార్పొరేటర్ల టికెట్లు ఇచ్చి 13 మందిని కార్పొరేటర్లుగా, అలాగే ఎంతో మందిని స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఈరోజు విశాఖపట్నంలో ఆయన యాదవులకి ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ముఖ్యంగా మరి గత కౌన్సిల్లో మా గౌరవ మేయర్ గారు అయినటువంటి శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చొరవతో మరి ఎన్నో తరాలుగా యాదవులందరూ కూడా యాదవులకి తీరని కలగా ఉన్నటువంటి మరి యాదవ్ భవన్ అనేది ఒకటి ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా మేయర్ గారు ఏదైతే చెప్పారో మరి ఆమె ఇచ్చినటువంటి వినతిని స్వీకరించి మరి యాదవులకి ఇక్కడ ఎంతో విలువైనటువంటి ఎండాడ హైవే మీద ఎంతో విలువైనటువంటి 453 జీవో ద్వారా 50 సెంట్ల భూమిని ఇంచుమించుగా 50 కోట్ల రూపాయల భూమిని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల మీద ప్రేమ అభిమానాలతో ఆయన ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఒక 3-4 నెలలు ఉండగా మరి చాలా స్పీడ్గా మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మా మేయర్ గారు కౌన్సిల్లో ఆమోదించి మరి ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అయినటువంటి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఎంతో చొరవ తీసుకొని దాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడే ఇంకొక సామాజిక వర్గానికి కూడా సైట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఈ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదని చెప్పేసని మరి గతంలో ఎప్పుడూ ప్రయత్నం చేయలేనటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఆ సైట్ని ఏదైతే ఎంతో విలువైనటువంటి యాదవుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి ఆ సైట్ని మార్చేసి ఆ జీవోను రద్దు చేసి 453 జీవో ద్వారా మాకు ఇచ్చినటువంటి యాదవులందరికీ ఇచ్చినటువంటి ఆ 50 కోట్ల రూపాయల భూమిని రద్దు చేస్తూ మరి ఏదైతే మురసల్లో ప్రాంతంలో మళ్ళీ 50 సెంట్లు ఇస్తున్నామని చెప్పేసని వాళ్ళు మొన్న జీవో ద్వారా 475 జీవో ద్వారా మరి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటిది మీరు రద్దు చేస్తే మరి మిగతా కులాలకు ఇచ్చినటువంటిది కూడా మీరు రద్దు చేస్తే బాగుంది కదా. అంటే యాదవులు అంటే మీకు అంత చిన్న చూప? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి యాదవులు అంటే అంత మీకు చిన్న చూప? ఈరోజు ఎండాడ హైవే మీద ఇంచుమించుగా శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చి శ్రీకాకుళం నుంచి ఈరోజు ఎక్కడ విజయవాడ వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే ఆ హైవే మీద ఆ రోజు మరి ఎంతో మాకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి భూమిని మీరు ఈరోజు లాక్ చేసుకోవడం ఎంతవరకు న్యాయం? ఆ భూమిని మీరు ఎవరికి కట్టబెట్టడానికని చెప్పేసి మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మరి ఆ భూమిని కనుక మీరు మరి మళ్ళీ వెంటనే ఏదైతే ఆ భూమిని మీరు వెనక్కి తీసుకొని మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని ఇవ్వకపోయినట్లయితే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలందరినీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం చేయలేదు మాకు. ఆ రోజు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ గొల్ల సన్నిధిని అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి శాశ్వతంగా మరి తొలి దర్శనం మరి ఎప్పుడు ఉండేటువంటి దర్శనాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్టం చేసి మరి ఎప్పుడు కూడా
ఈ భూమి ఉన్నంత కాలం కూడా యాదవుడే తొలి దర్శనం చేసుకుంటాడని చెప్పేసి చట్టం చేసి ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. మేము యాదవులందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన ఏదైతే మాకు ఉందో దానికి యాదవులందరం కూడా మేము ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మరి వెంటనే మీరు వెనక్కి తీసుకొని మా గతంలో ఇచ్చినటువంటి భూమినే మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నిజంగా ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా యాదవుల మీద ప్రేమ ఉంటే ఇంకొక 50 సెంట్లు తీసుకురండి. ఈ 50 సెంట్లు దేనికి రద్దు చేస్తారు మీరు? ఇంకొక 50 సెంట్లు తీసుకొచ్చి మేము కూడా తెచ్చామని చెప్పి చెప్పండి. లేకపోతే ఎండాడ దగ్గర ఉన్నటువంటి 50 సెంట్ల భూములను మీరు ఒక అద్భుతమైన భవనం కట్టి చూపించండి. అంతేగాని ఇటువంటి సంస్కారహీనమైనటువంటి పనులు అయితే మాత్రం దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గౌరవ మాజీ మేయర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈస్ట్ సమన్వయకర్త ముల్లప్పారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వము యాదవులకి ఎప్పుడు కూడా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తూనే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎండాడ హైవే దగ్గర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 453 ప్రకారము సెప్టెంబర్ 23, 2023న మాకు ఆ సైటు ఇవ్వడం జరిగింది, క్యాబినెట్లో ఆమోదం పొందిన తరువాత. అటువంటి అరెకరం సైటు 50 కోట్లు విలువ చేసే సైట్ని ఈరోజు దాన్ని రద్దుపరిచి ముడిసర్లావ ప్రాంతంలో, అందులోనూ కూడా లోపటి ప్రాంతంలో ఇప్పుడు ఇది రద్దుపరిచి అక్కడ యాదవులకు సైట్ ఇస్తామని ఇప్పుడు కూటమి ప్రభుత్వము చెప్పడం చాలా దుర్మార్గము. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ హయాంలో యాదవులకు ఎప్పుడు సైట్ ఇవ్వలేదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు సముచితమైన స్థానము కల్పించడమే కాకుండా ఎండాడ హైవే పక్కన ఒక పక్క ఈఎన్టీ ఎక్విప్మెంట్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు, ఒక ఆపోజిట్గా విఎంఆర్టీ బిల్డింగ్ కడుతున్నారు, పక్కనే ఇంకో సామాజిక వర్గంకి కూడా సైట్ ఇవ్వడం జరిగింది. కానీ యాదవులు ఎప్పుడు కూడా పైకి రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అక్కడ సైట్ని రద్దుపరిచారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అదే వేలో వెళ్తారు. యాదవ ప్రజలందరూ కూడా వాళ్ళకి గర్వకారణం, అక్కడ సైట్ ఉంది, సైట్ వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ. అటువంటి హైవేని వదిలేసి అంత విలువైన ప్లేస్ని మాకు ఇవ్వకుండా ఈరోజు దాన్ని రద్దుపరిచి ముడిసర్లావ ప్రాంతం లోపటికి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూటమి ప్రభుత్వం నాయకులు అర్థం చేసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా యాదవులకి సైట్ ఇవ్వాలంటే ఆ సైట్ని అక్కడే ఉంచండి, వేరే ప్లేస్లో మీరు ఇవ్వండి, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అలా కాకుండా దాన్ని రద్దుపరిచి ఏదో ఎక్కడో లోపంటి ప్రాంతంలో ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి నాయకులకు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నము జాతీయ స్థాయిలోనే 4వ ప్లేస్లో ఉంది విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నానికి ఒక యాదవులకి సంబంధించిన ఒక మహిళకి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది నాకు. అంతేకాకుండా 3 మంత్రి పదవులు ఇచ్చారు. మా దాంట్లో యాదవ కులానికి సంబంధించి, యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారికి మంత్రి పదవి ఇచ్చారు, అలాగే అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, శ్రీచరణ్ గారికి శిశు సంక్షేమ శాఖకి ఆవిడ్ని కూడా మంత్రి పదవి ఇచ్చారు. 3కి మంత్రి పదవులు ఇచ్చారు. విశాఖపట్నంలోనే ఒక విఎంఆర్డీ చైర్పర్సన్గా, ఎమ్మెల్సీగా, ఇచ్చాపురంలో కూడా ఒక ఎమ్మెల్సీగా యాదవులకి ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్లో కూడా 16 మంది కార్పొరేటర్లకి అవకాశం ఇచ్చారు, ఎంతోమంది డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చారు యాదవులకి. ఆ ఘనత అంతా కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంతగా తీర్చిదిద్దారు మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ టీడీపీ హయాంలో అందులోని బీసీ, అందులోని యాదవులను మాత్రము ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి సముచితమైన స్థానం మాత్రము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సైట్ని అలాగే ఉంచి వేరే ప్లేస్లో ఇవ్వండి. లేదంటే 2029లో మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, మా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మా ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే సైట్ని రద్దుపరిచారో ఆ సైట్ని మేము తీసుకొని దాన్ని భవనం కట్టించి ఆదాయానికి ఇస్తాము. ఇప్పుడు మీరు ఎక్కడో మా మున్సిపల్ ప్రాంతంలో కట్టిన సైట్ని ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ 2029లో మేము మళ్ళీ ఆ బిల్డింగ్ని మేము స్వాధీనం చేసుకొని మళ్ళీ యాదవులకు బిల్డింగ్ కట్టి ఇస్తామని ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా కూటమి నాయకులకి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 475 మొన్న 4వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అత్యంత విలువైన ఎండార్లో ఉన్న భవనాన్ని ఏదైతే యాదవులకి గత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో జీవో నెంబర్ 453 26/9/2023న మరి యాదవులకి చిరకాల కోరిక మరి ఆయన సమక్షంలో ఆయన జీవో ఇవ్వడం జరిగింది యాదవులకి. అలాంటి జీవోని ఈరోజు మరి అక్కడున్న భూమిని రద్దు చేసి ఎక్కడో మారుమూల మురసల్లో ప్రాంతంలో మరి అక్కడున్న భూమిని తీసి ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గపు చర్య కింద యాదవులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా బంగారాన్ని వదిలించుకొని వెండిని ఎవరైనా పట్టుకుంటారా? బంగారం లాంటి భూమిని ఎండార్లో ఇస్తే మీరు వెండి లాంటి భూమిని మురసల్లో వదిలిస్తారా? అంటే యాదవులంటే అంటే నాయకుడు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యాంబా స్కీము హైవేకి దగ్గర మార్కివలసలు ఇచ్చేశాడు. ఆ పేదలందరికీ మారుమూల ఎక్కడో 5 కిలోమీటర్లు వెనక్కి ఇచ్చుంటే ఆ ఏరియాలో మంచి ఐటీ కంపెనీ కడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పేదలందరికీ హైవేలో ఇచ్చారన్నారు. అంటే పేదవాడు బతుకుతామన్నా ఒక వెనకబడిన తరగతుల వారికి ఒక విలువైన స్థలాన్ని కేటాయించాలన్నా వీరికి అంత చిన్న చూపా అని అడుగుతున్నాను ఈ కూటమి నాయకులందరికీ. నిజంగా జూలై నెలలో ఒక సీఎం నోట్ రిలీజ్ అయింది 21/7/2025న. ఇందులో ఏం చెప్తారంటే ఈ భూమి కొండ ప్రాంతాల్లో ఉండటం వలన నిర్మాణ ఖర్చు బాగా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం అట. కావున ఈ భూమికి ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం రూరల్ మండలంలో కింద పేర్కొన్న సర్వే నెంబర్లో ఈ భూమి ఇవ్వాలని సీఎం నోటు పంపించారు. అంటే కొండ ప్రాంతాల్లో ఇది నిర్మాణ ఖర్చు అంటే ఎవరి జోబుల్లో నుంచి తీస్తున్నారు? ఎవరైనా ఇక్కడ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి నాయకులు ఇళ్లలో నుంచి జోబుల్లో నుంచి డబ్బులు తెస్తున్నారా? మరి ఇది మా పక్కనే విఎంఆర్టీఏ కన్స్ట్రక్షన్ చేసింది, మొన్నే ఓపెన్ చేసింది. మా గవర్నమెంట్ హయాంలో దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది విఎంఆర్టీఏ కన్వెన్షన్ సెంటర్. ఒకసారి ఎండాడ హైవే దగ్గర రండి. వాళ్ళు తక్కువ వ్యయంతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో తెచ్చారు. ఇలాంటి నిర్మాణాన్ని అక్కడ చేపట్టడం మీకేటంత బాధ? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూమి ఇచ్చారు. అక్కడ కానీ కడితే మరి ఏదో బాహుబలి సినిమాలో మరి బల్లాల దేవుడికి పట్టాభిషేకం చేస్తే అందరూ ప్రజలందరూ కూడా బాహుబలి అరిచినట్టు మీరు ఇక్కడ భవనం కడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరిస్తారని ప్రజలందరూ యాదవులందరూ కూడా అనే ఆలోచనతోని ఈ దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. నిజంగా అడుగుతున్నా మీ అందరినీ, మీకు ఇక్కడున్న కూటమి నాయకులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడున్న భూమిని యథాస్థతగా వదిలి మీరు ఇంకో ఎకరం తండి, మీకు సన్మానాలు చేస్తాం, మీ అందరం కూడా పట్టాభిషేకం చేస్తాం మీకు. అంతే తప్ప ఉన్న భూమిని క్యాన్సిల్ చేసి ఎక్కడ మారుమూల భూమిని ఇవ్వడం ఇది చాలా దుర్మార్గం. మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో ఏ భూమి అయితే ఇక్కడ మీరు క్యాన్సిల్ చేశారో దాన్ని చట్టపరంగా మేమందరం కూడా యాదవులందరూ ఐక్యతగా ఎదుర్కొని ఆ యొక్క న్యాయస్థానంలో ఆ భూమి అక్కడే ఉండే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మీరు క్యాన్సిల్ చేసిన భూమిలోనే
మా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారం వచ్చిన వెంటనే అక్కడ కొత్త భవనం కట్టి యాదవులందరికీ అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బీసీలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. మరి అలాగే విశాఖపట్నానికి వస్తే ఒక బీసీ మహిళను మేయర్గా అవకాశం ఇచ్చారు. ఒక బీసీ మహిళకు విఎంఆర్డీఏ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు. అలాగే ఒక బీసీ వ్యక్తికి మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మరి ఇంతమంది బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తే మరి ఈరోజు యాదవ్ కులానికి మరి విశాఖపట్నంలో ఎండాడ్లో హైవేలో మరి 50 సెంట్లు స్థలాన్ని మరి యాదవ సామాజిక కమ్యూనిటీ హాల్ కింద కేటాయిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే మరి రూపాయి చొప్పున సెంటు భూమిని మరి అమ్మడానికో తెలీదు, మరి స్వార్థపూరిత ఆలోచన మేరకు మరి తెలీదు. మరి ఎండాడ్లో ఇచ్చినటువంటి 2 కోట్ల నిధులు కేటాయించారు ఆ సామాజిక భవనానికి. అది క్యాన్సిల్ చేసి ముడసర్లో ప్రాంతంలో ఎవరికీ తెలియనటువంటి ఒక మారుమూల లోన ప్లేస్లో అంటే జనాలు కూడా లేనటువంటి సంచారం లేనటువంటి సమయంలో అక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి మొన్న జీవీఎంసీ కౌన్సిల్లో మరి యాదవ కార్పొరేట్లు 3-4 దాన్ని ఖండించాము. ఖండించినట్లయితే మేయర్ గారు అన్నారు, అమ్మ ఇది మాకు సంబంధం లేనిది, మరి కూటమి కార్పొరేటర్లో దీన్ని పెట్టడం జరిగింది, మేము ఆఖరికి అడిగాము దాన్ని క్యాన్సిల్ చేసి ఇది ఇస్తున్నారా లేకపోతే 2 ఇస్తున్నారా అని అడగడం కూడా జరిగింది. దానికి తగినటువంటి మేయర్ గారు సమాధానం అయితే ఇవ్వకుండా అది క్యాన్సిల్ చేయలేదు, ఇంకా జీవో రాలేదు అని చెప్పి ఆమోదించడం జరిగింది. ఈరోజు అదే కమ్యూనిటీ హాల్ని క్యాన్సిల్ చేస్తున్నామని ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో యాదవులకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తే మరి కూటమి ప్రభుత్వం యాదవులు ఎదగనివ్వకుండా మరి తొక్కేయడం అయితే జరుగుతుంది. మరి ఈరోజు ఒక యాదవ మేయర్గా ఉన్నటువంటి మహిళను దించడం కూడా కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందా ఘనత. కానీ తప్పనిసరిగా మరి ఈరోజు యాదవులు మమ్మల్ని ఇంతగా నాయకులను అలాగే యాదవ ప్రజలను మరి ఇంత ఘోరంగా అవమానించడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా యాదవులు ఉసిరన్నది మాత్రం కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా తగులుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కమ్యూనిటీ హాల్ని రద్దుపరిచారో తప్పనిసరిగా అదే కమ్యూనిటీ హాల్ తెచ్చి యాదవులకు మళ్ళీ ఇప్పించి భవనాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క సమూహంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి గతంలో ఎన్నో రాజకీయ పార్టీలన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్న యాదవుల ఓట్లు అందరూ కూడా వేయించుకున్నారు. కానీ ఎప్పుడు కూడా యాదవులను ఎప్పుడు కూడా రాజకీయంగా సామాజిక పరంగా ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాలేదు. అటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్లోనే ఇక్కడ యాదవులకి అనేక రాజకీయ అవకాశాలు కల్పించారు. ఇక ముఖ్యంగా జీఎంసీ నగర మేయర్ని ఒక యాదవ మహిళకు కేటాయించారు. అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ కూడా యాదవ మహిళకు కేటాయించారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఒక యాదవ్నికి ఇచ్చి ఎంతోమంది కార్పొరేటర్ని డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా నిర్ణయం చేసి ఎండాడలో హైవే పైన ఎండాడ దగ్గర ఒక విలువైన స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు ఆ యొక్క నిర్ణయాన్ని కూడా అప్పుడు ఆ నిర్ణయం పట్ల హర్షించిన నాయకులు ఈరోజు ఆ స్థలం మాకు అక్కడ తీసుకున్నట్టయితే ఆ భవనం కట్టినట్టయితే ఆ క్రెడిట్ అంతా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, అది లైఫ్ లాంగ్ కూడా దాన్ని ఎవరో కూడా తీసివేయలేరనే ఉద్దేశంతో ఒక కుట్రతో ఈరోజు అక్కడ స్థలం మాకు అక్కడ వద్దని చెప్పని ఇక్కడ 6లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ నిర్ణయం ఎలాగుందంటే పిలిచి జూబ్లీ హిల్స్ ఏరియాలో ఫ్లాట్ ఇస్తానంటే మాకు అక్కడ వద్దు ఒక మాట్లాడిన విషయాలు ఏదైతే అతి ముఖ్యంగా ఈ యాదవ సామాజిక భవనం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ గుర్తించి ఎండాడలో హైవేలో అంత మంచి 50 సెంట్ల స్థలాన్ని ఇస్తే ఈరోజు తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకు చేశారు అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎందుకంటే అంత మంచి స్థలం ఇచ్చినప్పుడు అక్కడ మీరు కూడా ఎండాడ్ రోడ్లో కారులో తిరుగుతూ ఉంటారు కదా, మాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారని మా కులంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఒకరు
మా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రెండో వాళ్ళు ఇక్కడ దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు, మీకు కూడా తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు యాదవ సామాజిక వర్గం కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాన్ని కేటాయిస్తే యాదవ సామాజిక భవనానికి ఈవేళ రద్దు చేసే అర్హత మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. యాదవ సామాజిక వర్గం ఈరోజు ఓట్లు దండుకొని ఈరోజు యాదవులుగా మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి యాదవ సామాజిక భవనాన్ని రద్దు చేస్తుంటే ఈరోజు చూస్తూ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, వాళ్ళు బీసీ కులాల్లో ఒక యాదవ కులం ఉంది, యాదవ కులానికి ఒక భవనం కావాలి, అలాగే బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయి స్థానం కల్పించాలని ఆ రోజు మహిళగా మేయర్గా వెంకటకుమారి గారికి కానీ, అలాగే ఉడా చైర్మన్గా విజయనిర్మలారికి కానీ, అలాగే డీసీఎంఎస్ చైర్మన్గా నాకు కానీ, అలా చాలామందికి కార్పొరేటర్లకు, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లకు, చైర్మన్లకు ఎన్నో అవకాశాలు కల్పించారు. మీరు ఇచ్చింది లేదు, ఏమీ లేదు, కులానికైతే మాత్రం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కులానికి సపోర్ట్ చేసి ఈరోజు స్థలాన్ని ఉంచవలసింది పోయి మీరే వద్దని తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారంటే ఎంత నీచాత నీచం ఈరోజు కనబడతా ఉంది. విఆర్ఎండిఏ బిల్డింగ్ అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే మీకు కంటికి కనిపించట్లేదు, అది మంచి స్థలమో పనికిరాని స్థలమో, ఆ బిల్డింగ్ని చూసైనా మీకు కనువిప్పు కలగాలి. మా సామాజిక భవనం కూడా ఇలాగే ఉంటుందని మీకు అర్థం కావట్లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు ఒకే ఒక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలం అక్కడ ఉండకూడదని లక్ష్యం పెట్టుకున్నారు. ఈరోజు అక్కడ భవనం కడితే మీరు ఎమ్మెల్యేలుగా మీ పేర్లు కూడా అక్కడ పడతాయి, అక్కడ సామాజిక భవనం శిలాఫలకం మీద, అది కూడా మీకు అవసరం లేదని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు ఏదైతే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారో మీరు చేతనైతే మరో దగ్గర స్థలం మీరు ఏదో తెస్తానంటారు కదా, ఆ స్థలాన్ని కూడా రండి, రెండూ ఉంచండి చేతనైతే. అక్కడ ఒక కమ్యూనిటీలు ఇక్కడ ఒక భవనం కట్టినప్పుడైతే యాదవ కులానికి మెరుగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీకు సూచనలు సలహాలు ఇస్తున్నామని తెలియపరుస్తున్నాం.